సువార్త 10వ అధ్యాయము 38 నుంచి ఒక్కొక్క వర్షం చదువు. అంతటా వాడు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒకటి ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అది పర్యాటకులతో కూడినది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వింటుండెను. మరియా ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకున్నట్టు అది ఆమె యొక్క నుండి తీసుకువేయబడదని ఆమెతో చెప్పాడు. పరిశుద్ధుడా ప్రభా, తెచ్చిన బిడ్డలందరిపై కూడా ఎందుకో ఇంకా చాలా మంది రాలేకపోయారు. అయ్యా తండ్రి, వారిని కూడా నీ పాద సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి సమయంలో తండ్రి చదవబడినటువంటి వాక్య పాఠకుల నుంచి నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. మీరు మాట్లాడితేనే కదా మేము బ్రతుకుతాం నాయన, మీరు మాట్లాడితేనే కదా మేము సరిచేయబడుతుందండి. కనుక మీరు మాట్లాడడం ప్రభా, నేను మాట్లాడటం వల్ల కొంచెము కాకపోతే కొంచెము కూడా ఉపయోగం ఉండదు నాయన. కానీ నన్ను పక్కకు నెట్టి ప్రభాతని ప్రభా మీరు మాట్లాడినట్లయితే ప్రభాతని ప్రతి ఒక్కరికి కూడా అది దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది నాయన. నాయన నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా నేనైతే నాయన ప్రభా, నాయన శరీర బలహీనతను బట్టి నాయన తగినంత సిద్ధపాటు కానీ తగినంత ప్రార్థన కానీ లేకుండా ఉన్నానేమో నాయన. దొరకలైతే క్షమించండి ప్రభా. అయినను తల్లి ప్రభా, నువ్వు పిలుచుకున్న పిలుపును బట్టి, నువ్వు చేస్తున్న వాగ్దానాలను బట్టి అయ్యా తల్లి నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో కూడా ప్రభా నాయన మీరు మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అయా నీ స్వరమును ప్రభా మీరు వినిపించమని ప్రభా నీ సన్నిధిలో నీ పవిత్రమైన నీ పుణ్య పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. వినిబుద్ధి పుట్టించండి నాయన. పాడిన పాటలను బట్టి నాయన చేస్తున్న ప్రార్థనలు బట్టి అయా తని ప్రభా అయా ఇంతవరకు నిన్ను ఆరాధించటానికి 3 విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగం అంతా కాదు, కొంతవరకు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఇందులో మనకు కనిపించే 3 విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం చూడండి 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అది మొదటి విషయం ఏంటంటే, మార్తా అను ఆమె ఆయనను ఏం చేసిందంట? తన ఇంట చేర్చుకొనెను. ప్రియులారా గమనించండి, యేసయ్య గ్రామంలోకి వచ్చాడు. అయితే మార్తా ఏమి చేసిందంటే ఆయను తన ఇంటిలోనికి చేర్చుకున్నది అనే మాటలు మనము చూస్తున్నాం. చేర్చుకొనుట అనే మాట ప్రియులారా గమనించాలి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, మంచిదే. అయితే ఆయనను ఎవరైనా తమ ఇంటిలోనికి చేర్చుకుంటున్నారా? తమ హృదయంలోకి చేర్చుకుంటున్నారా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇప్పుడు చేర్చుకొనుట అనేది మన పని, మనం చేయవలసిన పని. అది దొంగ అనుకోండి, మనం చేర్చుకోవక్కర్లా. చేర్చుకుంటాం ఎవరన్నా? దొంగను ఎవరన్నా చేర్చుకుంటారండి? చేర్చుకో, మనం చేర్చుకోం, కానీ వాడు వచ్చేస్తాడు.
కానీ ప్రభువు అలా కాదు. ఆయన దొంగవలే మన గృహాల్లోకి, మన ఇంటిలోకి రాడు. ఆయనను మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేర్చుకోవాలి. ఇక్కడ మనము గమనించినప్పుడు మార్త ఆమెను చేర్చుకొనెను అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, మన ప్రభువుని మనము చేర్చుకున్న అనుభవం కలిగి ఉన్నామా? ఎవరి మట్టుకు వారిమే ఆలోచించుకోవాలి. గమనించండి, ఆయనను మన ఇంటిలోనికి మనము ఆహ్వానిస్తూ ఉన్నామా? ఆయనను మన హృదయములోనికి మనము చేర్చుకుంటున్నామా, ఆహ్వానిస్తూ ఉన్నామా అనేది ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రభువుని చేర్చుకోవటం అంటే ఎలాగునా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలోనికి రాణిస్తామో అప్పుడు మనం ప్రభువుని చేర్చుకున్నట్టు. చాలామంది హృదయంలోనికి వాక్యము రానివ్వరు, చెవుల్లోకి రాణిస్తారు కానీ హృదయంలోనికి రానివ్వరు. కొంతమంది చెవులలోనికి కూడా రానివ్వరు అనుకోండి. మనమైతే ఏం చేస్తున్నాం? చెవుల్లోనికి రాణిస్తున్నాం. కొంతమంది వాక్యం అంటే ఇష్టపడరు. ఆ దేవుడి గురించి మాకు చెప్పకండి, మేము వినము, మాకు సంబంధము లేదు అని వారి యొక్క చెవులలోనికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని రానివ్వరు. కానీ మనమేంటంటే చెవులలోనికైతే బాగానే దేవుని వాక్యాన్ని రాణిస్తాం, కానీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం హృదయములోనికి వెళ్ళాలి. హృదయములోనికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని హృదయములోనికి చేర్చుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి 119వ కీర్తనలో గనక 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే దావీదు మహారాజు ఎక్కడుంచుకున్నాడంట? వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నాడు. ప్రియులరంటే దేవుణ్ణి హృదయములోనికి చేర్చుకున్నాడు దావీదు మహారాజు. ఈ రోజున మన జీవితాల్లో ఈ అనుభవం అనేది మనము ఎంతవరకు కలిగి ఉన్నాం అనేది ప్రతి ఒక్కరము కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా పరిశీలన చేసుకోవాలి. దావీదు మహారాజు చెప్తున్నాడు, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు దావీదు మహారాజు దేవుని ఎక్కడికి చేర్చుకున్నాడు? తన హృదయములోనికి చేర్చుకున్నాడు. తన హృదయములోనికి చేర్చుకున్నాడు. కాబట్టి అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? మాట మరలా చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చిందో మన హృదయంలో ఇక చీకటి ఉండదు, పాపం ఉండదు. ఎందుకంటే దేవుడు ఉన్న చోట దేవుడు వెలుగు కాబట్టి దేవుడున్న చోట ఏముండదు? చీకటి ఉండదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము యేసు ప్రభువుని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడట? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను
నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రభువు ఎక్కడ నిలబడ్డాడట? తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. కనుక వాక్యం వింటున్నామంటే మరి ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. మన హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి మన హృదయం అనే తలుపు తడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా తలుపు తీస్తేనే లోపలికి వస్తాడు. ఆయన దొంగ కాదు. ఆయన మనం చేర్చుకుంటే వస్తాడు, మనం పిలిస్తే వస్తాడు, మనం కావాలనుకుంటే వస్తాడు, మనం ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. మనం ఆహ్వానించకుండా ఆయన మన ఇంటిలోనికి వచ్చేవాడు కాదు అనే విషయం మనకందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందండి? ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి, ఆహ్వానించిరి, పిలిచిరి, బ్రతిములాడిరి అని మనం గ్రహించాలి. వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఇప్పుడు అర్థమైందండి? వాళ్ళే గనక ప్రభువా మీరు మా మధ్య ఉండాలి, మీరు వెళ్ళిపోవద్దు అని అనకపోతే ఆయన అక్కడ ఉండేవాడు కాదు. అర్థమైందమ్మా? అందరికి అర్థమైంది? అర్థం కాలేదా? వాళ్ళు బతిములాడుకున్నారు, వారు వేడుకున్నారు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి ఆయన ఆహ్వానించకుండా, బ్రతిమలాడకుండా మన దగ్గరకు వచ్చే దేవుడు కాదు. ఆయనను మనము అడగాలి, ఆహ్వానించాలి. ఆహ్వానించడము, అడగటం అంటే ప్రార్థన చేయటం. ప్రభువా మీరు కావాలి, మీరు మాతో ఉండాలి, మీరు మా ఇంటిలో ఉండాలి, నీవు లేని జీవితం మాకొద్దు అని మనము ఎంతగానో ప్రాధేయపడితేనే కానీ దేవుడు మనతో ఉండడు, మనలో ఉండడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయములో 28వ వచనం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. చూసారమ్మా? అర్థమైందండి? ఆహ్వానించకుండా రాడు ఆయన, పిలవకుండా మనతో ఉండడు, కావాలనుకోకుండా మనతో ఆయన సహవాసము చెయ్యడు. ప్రియులరా, ఎవరైతే ఆయన తలుపు విని, ఆయన శబ్దము విని, స్వరము విని తలుపు తీస్తారో, ఎవరైతే ఆయన కావాలని ఆహ్వానము పలుకుతారో వారి దగ్గరే ఆయన ఉండేటువంటి దేవుడు అనే విషయం మనము గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ప్రభువుని చేర్చుకుంటున్నామా అనేది ఎవరు మట్టుకు వారిమే ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము నుండి 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రోజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా
మిమ్మును లేవనెత్తుకొనుడి. చూసారండి, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు మహిమగల రాజు ప్రవేశించాలంటే మన పని కూడా ఉంది. ఆయన బలవంతంగా వచ్చే దేవుడు కాదు, మనం చేయవలసినది కూడా ఉన్నది. మనము పిలవాలి, మనం ఆహ్వానించాలి, మన హృదయం అనే తలుపు మనము తెరవాలి అనే విషయం మనము గ్రహించుకోవాలి. అలా పిలిస్తేనే ఆయన వస్తాడు. ఆయన పిలవకుండా ఆయన వచ్చే దేవుడు కాదు అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిలవకుండా వచ్చే దేవుడు కాదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను గనుక ఆయనను దోణి ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు ఇల్లుచున్న ప్రదేశమునకు చేరాను. ఇక్కడ యేసు ప్రభువు ఆ దోణి ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. వారు భయపడినంత వరకు ఆయన ఎక్కల, వారు కంగారు పడినంత వరకు ఆయన ఎక్కల. కానీ ఎప్పుడైతే ఆయనను ఎక్కించుకోవటానికి వారు ఇష్టపడ్డారో అప్పుడు ప్రభువు ఆ దోణి ఎక్కినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాళ్ళు ముందేమనుకున్నారు? భయపడిపోయారు, భూతం అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు, కంగారు పడ్డారు. కానీ ప్రభువు నేను భయపడొద్దు నేనే అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట? ఆయనను దోణి ఎక్కించుకోవటానికి ఇష్టపడారనే మాట మనసులో పెట్టండి. ఏం చేస్తారంట? ఇష్టపడ్డారు. కనుక మనం ఇష్టపడకుండా, మనము పిలవకుండా, మనము ప్రార్థించకుండా, మనము మొర్ర పెట్టకుండా ఆయన మన గృహాల్లోనికి రాడు, మన ఇంటిలోనికి రాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా ఆహ్వానించాలి. ఏం చేయాలమ్మా? ప్రభువుని ఆహ్వానించాలి. ఆహ్వానించడం అంటే ఏంటి? రండి. ఎవరన్నా మన ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, రండి అయ్యారు రండి అని అంటాం, ఆహ్వానిస్తూ లోపలికి రమ్మని వాళ్ళని మళ్ళా మనం పలుకుతాం అన్నమాట, ప్రేరేపిస్తాం. రండి రండి లోపలికి రండి అని. వచ్చిన తర్వాత కూర్చోండి అంటాం. అలాగా వారికి మన ఇష్టాన్ని మనం తెలియపరుస్తాం. వాళ్ళే కనుక మనకు రావటం ఇష్టం లేదనుకోండి, అంత పట్టించుకోం. అలాగా కింద నుంచి పైదాకా ఎగాదిగా చూస్తూ ఉంటాం. అదే వాళ్ళు రావటం మనకి ఇష్టమే అనుకోండి, రండి రండి అని చెప్పేసి వాళ్ళ ప్రేమతో మనము ఆహ్వానిస్తాం. నేనే కాదు, ఎవరైనా సరే. ప్రియులారా, ఇక్కడ ఆహ్వానించడం అంటే మనము వాళ్ళని రమ్మంటాం, పిలవటం అంటే దాన్ని మన భాషలో మనం చెప్పుకోవాలంటే ప్రార్థనా జీవితం అనమాట. ఆహ్వానించడం అంటే ఏంటండి? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం ఉన్న వాళ్ళతోనే దేవుడు ఉంటాడండి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి మోకరించి ఎవరైతే దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ ఇంటిలో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం మోకరించకపోయినా, మనము ప్రార్థన చేయకపోయినా ఆయన మన వెనకాల మనం బ్రతిమలాడుతూ తిరగడు ఆయన. ఓహో, నా యొక్క అవసరత వీళ్ళకి లేదనమాట, నా పని ఇక్కడ లేదనమాట అని అనుకుంటాడు ఆయన. కనుక ప్రతి దినము కూడా మనము దేవుణ్ణి ఆహ్వానించే ఆ జీవితాలు మనం కలిగి ఉండాలి. ప్రభువా, నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీవు నాకు అవసరం, నువ్వు నాకు కావాలి అని ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో ఆయనను మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థనా జీవితం అనేది మన యొక్క హృదయాల్లో మరి చాలా అవసరం. ప్రార్థనా జీవితం అనేది మనకు చాలా అవసరం. చాలాసార్లు మనం ఆయన్ని ఆహ్వానించం, ఆయనకి స్థలం ఇవ్వటానికి ఇష్టపడం.
ఆయన మన ఇంటిలోనికి చేర్చుకుంటానికి మనం ఇష్టపడం. అప్పుడు మన జీవితాల్లో ఉండేది ఏంటండి? విచారము, దుఃఖము, మరణము, రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా, వేదన, బాధ అన్నీ కూడా మనకు మిగులుతాయి అన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే ఆయనను మన గృహాల్లోకి మనము చేర్చుకోవాలి. ఆయన చేర్చుకోవటం అంటే వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆయన్ని ఆహ్వానించటం అంటే మనము ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని మనము చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. చూసారా? కనుక ప్రభువుని చేర్చుకుంటున్నామా లేదా అనే దానికి రుజువు ఏంటంటే మనము దేవుని బిడ్డలను కూడా చేర్చుకుంటాం. ఎవరిని చేర్చుకుంటామండి? దేవుని బిడ్డలను కూడా మనము చేర్చుకుంటే అటు వాక్యాన్ని చేర్చుకుంటాం, అలాగే వాక్యము చెప్పేవారిని కూడా చేర్చుకుంటాం. ఏంటంటే వాక్యము చెప్పేవారికి కూడా మన కుటుంబాలు, మన ఇంటికి ఆహ్వానం ఉంటుంది. మన ఇంటికి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చెప్పే వాళ్ళకు కూడా ఆహ్వానం ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ అక్కడ. ఎందుకంటే యెహోవా సాక్షులని వాళ్ళు బయలుదేరతారు, వాళ్ళు బైబిల్ పట్టుకుని వస్తారు. కానీ వాళ్ళను గనక మన హృదయం మన ఇంట్లోకి చేర్చుకున్నామంటే మన భక్తి అంతా ఊడిపోద్ది. అసలు యేసుప్రభు దేవుడు కాదు అనేది వాళ్ళ సిద్ధాంతం. మనం కూడా మారిపోతాం, తప్పనిసరిగా మార్చేయగలరాలు. వాళ్ళ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంటుంది. అది కూడా బైబిల్లోంచే తీస్తారు. మళ్ళీ వేరే పుస్తకం తయారు, బైబిల్లోనే తెచ్చి అందులో నుంచి మనకు చెప్పి మనతో మాట్లాడి అసలు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన మనం నమ్మవలసిన పని లేదు, ఆయన కేవలం మనలాంటి ఒక మనిషే అని చెప్పేసి ఆయన చేసిన ప్రార్థనలు మనకు చూపించి రకరకాలుగా గందరగోళం ఉంటుంది. కనుక కాబట్టి కొంచెం వివేకంతో ఉండాలి, కొంచెం జ్ఞానంగా మనము ఉండాలన్నమాట. ఆత్మ సంబంధమైన వివేకం, విశ్వాసం చాలా అవసరం. వివేచన అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనం దెబ్బతింటాం. కొన్ని సంఘాలు ఉన్నాయి, అవి యేసు ప్రభుకు చోటు ఇవ్వవు. ఆయన కేవలం ఒక మానవ మాతృడు మాత్రమే. ఆయన మనం ఏం చెప్తాం? మరియమ్మని ఆరాధన చేయకూడదు, యేసు ప్రభుని ఆరాధన చేయలేని మనం చెప్తాం. అలాగా వాళ్ళు ఏం చెప్తారంటే యేసు ప్రభును మనం ఆరాధన చేయకూడదు, ఆయన కేవలము ఒక పంపబడిన వ్యక్తి కాబట్టి అని చెప్తారు. రకరకాలైనటువంటి ఆ మాటలు చెప్తారు. కాబట్టి అవన్నీ కూడా వింటే నిజంగా మన భక్తి, నేను చూస్తాను చాలామందిని, చాలా మంచివారు, చాలా ప్రార్థనా పరులు, చాలా ప్రేమ కలిగి పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు యెహోవా సాక్షులు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి, వాళ్ళ భక్తి అంతా కూడా చెడిపోయింది. మనము ఆ వాక్యము వినేటప్పుడు కూడా టీవీ ఉందని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, అన్ని ప్రసంగాలు వింట మొదలెడతారు. అదైనా ఆత్మీయ తండ్రి సలహా తీసుకుని ఎవరు మెసేజ్ వినొచ్చు, ఎవరు మెసేజ్ వినకూడదు అనేది సలహా తీసుకుని వినాలి. మన చేతిలో సెల్ ఉంది కదా అని చెప్పేసి ఈ సెలలో ఆ ప్రసంగాలు, ఈ ప్రసంగాలు, అన్ని ప్రసంగాలు విన్నామంటే మనం భ్రష్టులమైపోతాం. చాలా జ్ఞానం ఉండాలి, చాలా ఆత్మ వివేచన ఉండాలి. కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఎందుకంటే పరిస్థితులు అలా. ప్రభువే చెప్పాడు, దుర్బోధలు ఉన్నాయని చెప్పాడు, మీరు మెలకుగా ఉండమని చెప్పాడు, జ్ఞానంగా ఉండమని చెప్పాడు. అంతేగాని చేతిలో సెల్ ఉందని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే అన్నీ వినేస్తారు. రకరకాలైన బోధలు వచ్చినాయి అండి, రకరకాలైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి.
కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు అన్నీ వినరండి, భయపడతారు. ఏ మాట మీద మన దృష్టి వెళ్ళి మన ఆత్మీయత పాడైపోద్దో అని చెప్పేసి బాగా ఎరిగిన, తెలిసిన, ఆత్మజ్ఞానం కలిగిన, అనుభవం కలిగినటువంటి మాత్రమే వింటూ ఉంటారు. కొంతమంది ప్రసంగ చక్రవర్తులు ఉంటారు, వాళ్ళకి దేవుని ఆత్మతో పని ఉండదు. ప్రసంగ చక్రవర్తులు అంటారు వాళ్ళని. ఏ మాట తీసుకున్నా అవలేలగా మాట్లాడేస్తారు. అందులో వాళ్ళకి ఆత్మతో నిమిత్తం ఉండదు. దేవుని ఆత్మను ప్రక్కన పెట్టేసి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రసంగాలు కనుక మనం విన్నామంటే మనము ఆత్మను కోల్పోతాం, మనం భ్రష్టులమైపోతాం. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆగి ఆలోచించి అర్థం చేసుకుని పరిశీలన చేసుకుని అవసరమైతే దేవుని సేవకులైన వారిని సలహా తీసుకుని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చేర్చుకోవాలి మన హృదయంలోనికి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. ఆ పరీక్షించుడు నీకు రానప్పుడు నువ్వు ఎవరైనా సలహా తీసుకోవాలి. అది ఆత్మ సంబంధమైందో కాదో, అది వినొచ్చో లేదో అనేది నీకు తెలియనప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ ఆత్మీయ తండ్రినో లేకపోతే నీ యొక్క మరి భర్తనో లేక భార్యనో లేకపోతే ఆత్మీయంగా సంఘంలో దేవునిలో ఎవరైతే ఎదిగి ఉన్నారో అటువంటి వారిని మనం ఏం చేయాలంటే అడిగి పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. చూసారండి, ఇక్కడ ఏమన్నాడండి? ప్రియులరా, దేవుని సేవకునికి హృదయంలో చోటు లేనప్పుడు ఆ దేవుని సేవకుడు చెప్పే వాక్యాలకు ఏమాత్రము కూడా లక్ష్యం చేయం. కనుక దేవుని సేవకులను మరి నమ్మాలి. వాళ్ళలో ఏదైనా చిన్నది ఏదైనా తేడా ఉంటే అది దేవుడు చూసుకుంటాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మరి మనము నమ్మినప్పుడు మనము ప్రయోజకులం అవుతాం. కానీ వాళ్ళలో సాతాను ఏం చేస్తాడంటే మనకు రకరకాలైన అనుమానాలు పెట్టి మనల్ని పాడు చేస్తాడు, మన భక్తిని పాడు చేస్తాడు, మన ఆత్మీయతను పాడు చేస్తాడు. చాలామంది భ్రష్టులు అవటానికి కారణం ఏంటంటే మా పాస్టర్ గారు డబ్బు మనిషి అనో, మా పాస్టర్ గారు అది వాళ్ళ ఇంటికాడ ఎక్కువ కూర్చుంటాడనో, వీళ్ళ ఇంటికాడికి ఎక్కువ వెళ్తాడనో, ఇటువంటి ఆలోచనలు సాతాను పెడతాడు. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు పెట్టాడో అంతే మొట్టమొదట భ్రష్టత్వం వచ్చేది ఎవరికంటే నీకే. అందుకని వాడి తంత్ర కుతంత్ర వితంత్రాలు మనము ఎరుగుండాలట. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి. మనలో ఏదైనా చేదు పెట్టి మనలను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు, మన ఆత్మీయతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే మరి ఆ విషయాలన్నీ కూడా కన్నీటితో ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ టైము ఏంటి, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి అని ప్రభు దగ్గర అడిగి కన్నీటి ప్రార్థన చేసి మనం దాన్ని చాలా జాగ్రత్తగా వాస్తవం ఎంత, నిజమెంత, వాస్తవం ఎంత, అబద్ధం ఎంత అనేటువంటి విషయాలు మనం ప్రభు దగ్గర అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అలా ప్రార్థన చేస్తారనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ఆత్మ పతనం అవ్వకుండా చేస్తాడు. ముందు మన ఆత్మీయతను మనం నిలబెట్టుకునేటట్టుగా, మన ఆత్మీయతను మనము కాపాడుకునేటట్టుగా చేస్తాడు. కొంతమంది కొన్నిసార్లు దైవ సేవకులు పడతారు కూడా నిజంగానే. అయినా పడినా వాళ్ళు వెంటనే లేచిపోతారు. కానీ నీకేమవుతుందంటే ఇక నీ జీవితంలో ఎన్నడూ కూడా నీవు లేగలేని పరిస్థితుల్లో సాతాను నిన్ను పడగొడతాడు. రకరకాలైన పరిస్థితులు ఉంటాయి,
రకరకాలైన సంఘటనలు ఉంటాయి. అయితే మనము చాలా జ్ఞానంగా ఉండాలి. మన పని ఎంతవరకు, మన బాధ్యత ఎంతవరకు. సాతాను ఎక్కడైనా నా మీద దాడి చేస్తున్నాడా? నేను పరిగెత్తుతున్నాను బాగా దేవునిలో, నేను పరిగెత్తకుండా నా భక్తిని పాడు చేయటానికి సాతాను ఏమైనా వలవొగ్గాడా, ఏదైనా పని చేస్తున్నాడా అని మనకేముండాలంటే చాలా జ్ఞానం ఉండాలి. మరి ఏదైనా మరి తేడాలు ఉంటే దాన్ని దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా మరి కన్నీటితో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఊబులో నుంచి నన్ను బయట, ఈ చిక్కులో నుంచి అని దేవునిలో మనం పడిపోకుండా మనం చూసుకోవటం అనేది అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అది రకరకాలైన సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ సాతాను ఏంటంటే మరి నీ భక్తిని పాడు చేయటానికి అనేక రకాలైన ప్రయత్నాలు నీ మీద వేస్తాడు, దాడి చేస్తాడు. అయితే మనము ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువగా మనం ఉండాలి. చూడండి, ఒక వ్యక్తిని భ్రష్టుడిగా చేయటానికి సాతాను ఎలాంటి వల వేశాడో చూడండి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. చూసారండి, ఇతని హృదయంలో సాతాను ఏ బీజం వేశాడు చెప్పండమ్మా? ఇతడు కష్టపడకుండా, తలాంతును మరో తలాంతు చేయకుండా, అతడు దేవునికి ప్రయోజకుడు కాకుండా సాతాను ఇతని హృదయములో వేసిన బీజమేంటి చెప్పండి? ఇతడు మంచివాడు కాదు, ఇతడు చాలా దుర్మార్గుడు, ఇతడు చాలా కఠినాత్ముడు అనేటువంటి బీజం సాతాను వాడిలో వేసినందువల్ల వాడు ఏం చేశాడు? దాన్ని భూమిలో పాతిపెట్టాడు. చూడండి, సాతాను ఎప్పుడు కూడా మనం దేవునిలో ఫలించకుండా ఉండటానికి, మన హృదయాల్లో చెడు బీజం ఏదైనా వేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. చెడు బీజం అనేది మనలో పడేస్తే ఇక మన భక్తి ఫుల్ స్టాప్ అనమాట. మనం ప్రార్థనలు మానేస్తాం, దేవుల్లో ఎదగటం మానేస్తాం, ఆత్మీయంగా దిగజారిపోతాం. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే ఒక చెడు బీజం అనేది మనలో వేస్తాడు. ఇక్కడ చూడండి, ఇతను అంటున్నాడు, అయ్యా నీవు విత్తన చోట కోయవాడవను, చల్లని చోట పంట కూర్చుకుని వాడవని కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును. చాలాసార్లు సాతాను నీ కోడలు మంచిది కాదు అనే ఒక బీజం అత్తగారిలో వేసిందనుకోండి, ఇక అత్తగారిని యొక్క భక్తి పాడు చేయడానికి ప్రయాణం చేస్తుంది అనమాట. అయితే నీ అత్తగారు మంచిది కాదు అనే బీజం కోడల్లో వేసి ఇక ప్రేమించకుండా, లోబడకుండా, కష్టపడకుండా మరి చేస్తుంది. అంటే ఏంటంటే సాతాను ఎప్పుడు కూడా మన ఆత్మీయతను పాడు చేయటానికి చెడు అనేది వేస్తాడు. ఒకవేళ అక్కడ కొంచెం మంచితనం లేకపోవచ్చు, కొంచెం ప్రేమ లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా అది నా పని కాదు, ఆమె హృదయాన్ని పరిశీలన చేయవలసిన పని నాది కాదు, అది దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఆత్మీయత ఎంతమందికి ఉంటుంది? ఉండదు. ఆమె దేవునికి లెక్క అప్పగించుకుంటుంది, ఆమె దేవుడు చూసుకుంటాడు, నాకెందుకు, నా ధర్మం ఏంటి, నా పని ఏంటి, నా కర్తవ్యం ఏంటి, ఒక ఇంటిలో నా బాధ్యత ఏంటి, నేను వాళ్ళని చేర్చుకోవాల్సిన రీతిలో చేర్చుకోవాల్సిన రీతిలో కౌగిలించుకుంటున్నానా, వారిని ప్రేమించవలసిన రీతిలో ప్రేమిస్తున్నానా అని మనము ఆ కోణములో మనం వెళితే మన భక్తిని మనం కాపాడుకోగలం. కానీ లేకపోతే వాళ్ళని మనం సాతాను వాళ్ళ మీద మనకు వేసిన ఆ విషబీజం అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అయినప్పటికీ కూడా ప్రభునందు ప్రియులరా, ఒకప్పుడు నిజంగానే నీ మీద ఏదో ఒక మాట అని ఉండొచ్చు. ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే
ఒకప్పుడు కోపం వచ్చి ఏదో అంటాం, ఆ మాట మరలా మనం మర్చిపోతాం, మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తాం, కానీ అది వాళ్ళకి తెలీదు. ఇంకా నన్ను ప్రేమించట్లేదు. అలాంటి పరిస్థితులు ఏమనుకుంటామంటే, ఇక మనం ఎంత ప్రేమించినా, మనం ఎంత చక్కగా చూసినా అదే మాట అది పెట్టేసుకుని, అలాగ చాలాసార్లు ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఏదన్నా అసలు తప్పు ఉండొచ్చు, తప్పు లేకపోవచ్చు, కానీ అదే మనసులో పెట్టుకుంటే సాతాను ఏం చేస్తాడంటే, నీ యొక్క హృదయంలో ఏం చేస్తాడంటే నీ భక్తిని పాడు చేస్తాడు. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పని ఏంటంటే మనం పరీక్ష చేసుకోవటం, మనలను మనం పరిశీలన చేసుకోవటం. ఇతరులది నీ పని కాదు. నీ అత్తగారిని పరిశీలన చేసే పని నీది కాదు. నీ కోడల్ని టెస్ట్ చేసే పని నీది కాదు. మనము ఎలాగున్నాం? నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నానా? దేవుని భక్తి కలిగి ఉన్నానా? ఆత్మీయత కలిగి ఉన్నానా లేదా? ముందు నమ్మాలండి, నమ్మాలి. మనం నమ్మకపోతే వాళ్ళు మనల్ని నమ్మరు. మనం వాళ్ళని నమ్మినప్పుడు వాళ్ళు మనల్ని నమ్ముతారు, వాళ్ళని మనం నమ్మినప్పుడు మనం వాళ్ళని నమ్ముతాం. కనుక ప్రభునందు ప్రియులరా, అందుకనే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చూడండి దేవుని వాక్యంలో శుద్ధ గ్రంథములో నిర్గమాకాండములో 14వ అధ్యాయం 31వ వచనం, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవుడి మీద నమ్మకముంచాం, అలాగే సేవకుని మీద కూడా తగినంత నమ్మకం మనకు లేకపోతే మనం ఆత్మలో ఫలించలేం. ఇప్పుడు మోషే మీద వాళ్ళు నమ్మకం ఉంచినంత వరకు ఆత్మీయంగా ఉన్నారు, కానీ కొంతకాలం అయిన తర్వాత ఆ మోషే మీద శనిగారు. ఆ మోషే మీద శనిగారు, మోషే మీద బాధపడ్డారు. కనుక పరిస్థితి ఎలాగైపోయింది? వాళ్ళ అరణ్యంలో రాలిపోయారు. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. అయితే ఆ విషయంలో మరి మోషే తర్వాత పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ మోషేకి దేవునికి సమాధానం కుదిరిపోయింది. కానీ ఇక మోషే ఎప్పుడో చేసినటువంటి ఆ యొక్క విషయం వీళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళ మోషే మీద బాధతో ఉండి వాళ్ళ అపాయాలు తెచ్చుకున్నారు, వాళ్ళ మరణాలు తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? వాళ్ళ అపాయాలు మరణాలు తెచ్చుకున్నారు. కనుక ప్రభునందు ఇతరులను పరిశీలన చేయటం మన పని కాదు. ఎంతసేపు మన ఆత్మీయత ఎలా ఉంది? ఎందుకంటే వారిలో పాపం లేకపోవచ్చు, ఒకవేళ వారిలో ఏదన్నా చిన్న దోషం ఉన్నా దాని నుంచి వారు ఎప్పుడో పశ్చాత్తాపడి పైకి లేచి ఉండొచ్చు. ఆ విషయం నీకు తెలియదు. నువ్వేమనుకుంటావంటే పలానా సహోదరు అలాంటిది కదా అని ఎప్పుడో తన గతాన్ని ఎత్తితే ఇక నీలో ప్రేమ ఏముంటుంది? పలానా సహోదరుడు ఎలాంటి వాడు కదా అని చెప్పి నువ్వు అనుకుంటే నీలో భక్తి ఏముంటుంది? కనుక మరి సాతాను ఎప్పుడు కూడా మనలను మరి పతనం చేయటానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే మనము మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి మనము ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని చేర్చుకుంటున్నామా? ఆయన వాక్యాన్ని చేర్చుకుంటున్నామా? ఆయన వాక్యాన్ని ప్రకటించే సేవకుడిని మనం చేర్చుకుంటున్నామా లేదా అనేటువంటి విషయం మనం ఎవరికి వారమే ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనము చేర్చుకునేటువంటి వారిగా మనం ఉన్నామా లేదా అనే విషయం మనము చాలా జాగ్రత్తగా పరిశీలన. సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అంతటా యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే
ఆ చిన్నది లేచెను. చూసారా, మనము గనక యేసు ప్రభుని మన హృదయంలోకి చేర్చుకుంటే, అంటే మన హృదయంలో ఉన్న ప్రతి చెడు ఆలోచనలు, తలంపులు, కోపాలు, ద్వేషాలు, ఒకరినొకరు అపార్థం చేసుకునే ఆత్మలు అన్నిటిని కూడా మనము మరి యేసు మనం హృదయంలోంచి మనము తొలగించుకున్న రోజున దేవుడు మనం ఆత్మీయంగా బ్రతుకుతామండి. మన హృదయంలో అలాంటి ఒకరి మీద ఒకరు వాళ్ళలో ఇది లేదు, వాళ్ళలో ప్రేమ లేదు, వాళ్ళలో ఈ మంచి లేదు, వీళ్ళలో ఇది లేదు అనుకుని మనము మన హృదయాలు అలాగ అనుకున్నంత వరకు మనము మరి ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇంకా మనము ప్రార్థనాహీనమైపోతాం, ఇంకా మనము లోకస్తులముగా మారిపోతాం. కానీ అవేమీ కూడా మనం చూడకుండా మనము మరి దేవుని వైపే చూసుకుని మనము కొనసాగుతూ ఉంటే ఇంకా ఇంకా ఆత్మలో ప్రజ్వరిల్లుతూ ఉంటాం, ప్రార్థనలో అభివృద్ధి చెందుతూ ఉంటాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటి చెప్పండి? ఆహ్వానము అంటే చేర్చుకోవటం, ఆహ్వానించటం. ఆ మూడు మాటలు ఏంటంటే, ఒకటి మన గృహాలు ఎలాగ ఉండాలంట, ఒకటి ఆహ్వానించే గృహంగా ఉండాలి, రెండవది ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి, మూడవది ఆరాధించే గృహాలుగా ఉండాలి. క్రైస్తవ గృహాలు ఎలాగ ఉండాలి? ఒకటి ఆహ్వానించే గృహాలుగా ఉండాలి, రెండవది ఆతిథ్యం ఇచ్చే గృహం ఉండాలి, మూడవది ఆరాధించే గృహం ఉండాలి. ఎవరన్నా చుట్టాలు కానీ ఇరుగు పొరుగు వారు కానీ మన ఇంటికి వస్తారనుకోండి, రండి రండి అని వారిని ప్రేమతో ఆహ్వానించాలి. వచ్చిన తర్వాత కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకి మంచినీళ్ళనో టీ అనో ఏదో ఒక ఆతిథ్యం ఇవ్వాలి. ఆ తర్వాత మూడవది అలాగ ఇచ్చేసి పంపేయటం కాకుండా వాళ్ళతో ఏదో ఒక విషయం, నీ ఇంటిలో జరిగిన ఉపకారం, నీ ఇంటిలో జరిగిన మేలు, దేవుడికి నీ కుటుంబంలో ఏ ఉపకారం చేశాడు, ఏ మేలు చేశాడు అనేది వాళ్ళకి వివరించాలి. దాన్ని ఆరాధించడం అంటారు. కనుక మనతో ఎవరికైనా సంబంధం ఉన్నదంటే వాళ్ళను మనము ప్రేమించే వాళ్ళగా ఉండాలి, వాళ్ళకి మనదంటూ ఏదైనా ఒకటి పెట్టేదిగా ఉండాలి. తర్వాత మన జీవితంలో జరిగిన ఉపకారములు కానీ మేలులు కానీ వాళ్ళతో మనం ఏం చేయాలి? పంచుకోవాలి. ఒకప్పుడు ఏం జరిగిందో తెలుసా? మా ఇంటిలోకి ఇలా పాము వచ్చింది. ఆ పాము వచ్చి మేము చాలా కంగారు పడ్డాం, భయపడ్డాం. కానీ దేవుడు అద్భుతంగా ఆ ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించాడు అని చెప్పేసి చెప్పాలి. లేకపోతే ఇంకోటి ఏదో ఒక ఉదాహరణకు చెప్పాను. అలాగే ఏదో ఒకటి మనం పైకి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నట్టు? దేవుణ్ణి కనపరుస్తున్నాం, దేవుణ్ణి హెచ్చిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మన ఇంట్లో ఏ మేలు జరగలేదా? మన కుటుంబాల్లో దేవుడే కార్యం చేయలేదా? అటువంటివి మనం వాళ్ళకి చెప్పాలి. కనుక ప్రతి ఒక్కరి గృహం కూడా ఎలాంటి గృహం ఉండాలంటే, ఒకటి ఆహ్వానం పలకాలి, రెండవది ఆతిథ్యం ఇవ్వాలి, మూడవది ఆరాధించాలి, ప్రభువుని హెచ్చించాలి, ప్రభువుని గణపరిచే గృహాలుగా మన గృహాలు ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి సాతానుకు మాత్రం ఆహ్వానం వద్దండి. దేవుడు గోధుమలు విత్తితే సాతాను ఏం చేస్తాడు? గురుగులు విత్తుతాడు. కాబట్టి సాతాను విత్తేటువంటి విత్తనాలకు మనము చేర్చుకోకూడదు. వాటిని ఏదో విధంగా బయటకు గెంటి మనము దేవునిని మాత్రమే మన హృదయాల్లో స్థలం కలిగి దేవుడిని ఆరాధించేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. దేవుడిని ఆరాధించేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మనము ప్రభువుని ఏం చేయాలంటే మన హృదయంలోనికి చేర్చుకోవాలి. చేర్చుకుంటే మనం బ్రతుకుతాం, ఆత్మ పొందుకుంటాం. చూడండి, ఆ ఇంటిలో ఉన్న పిల్లను గ్రోవులు ఊదేవారిని అందరినీ కూడా బయటికి
తోలివేసి అని ఉంటుంది. ఆ మాట చదవండి అమ్మా. 25 వచనం, జనసమూహమును పంపివేసి, అది పంపేయాలి. మన హృదయంలో ఉన్న చేదైన వేరు ఏదైనా ఉంటే పంపేయాలి. ఇంకో విషయం చెప్పనా, మనం ఒకళ్ళు మంచి వాళ్ళగా చూస్తే వాళ్ళు మంచి వాళ్ళగా మారతారంట, వాళ్ళని చెడ్డవాళ్ళగా చూస్తే వారు చెడ్డవాళ్ళగా మారతారంట. అది పెద్ద సూత్రం. అది వాళ్ళు మంచి వాళ్ళగా చూస్తే వాళ్ళు మంచి వాళ్ళగా మారిపోతారంట. వాళ్ళు మనం చెడ్డవాళ్ళగా చూస్తే వాళ్ళు ఎలా మారిపోతారంట, చెడ్డవారుగా మారిపోతారంట. కాబట్టి ఎక్కువగా తల్లిదండ్రులైన వారు పిల్లల్ని మంచివాళ్ళగా చూస్తారనుకోండి, మంచివాళ్ళగా చూసి మంచివాళ్ళగా భావించి మంచివాళ్ళగా ఊహించి ఒక పక్క కనిపెడతా ఉండాలి. వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే అదా కదమ్మా ఇలా కదని ప్రేమతో చెప్పాలి. అలా మంచివాళ్ళుగా ఊహిస్తే పిల్లలు కూడా ఏమైపోతారు, మంచివారుగా మారిపోతారు. కాబట్టి మనలో ఉన్న చేదైన వేరులు ఏదైనా ఉంటే వాటిని మనం పంపివేసి యేసు ప్రభువుని మన హృదయంలోకి చేర్చుకుని మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని దేవుని సన్నిధిని పొందుకుని మన జీవితాలు ముందుకు సాగటానికి మనం ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా చదవండి ఒకసారి. 24వ అధ్యాయం కీర్తన, 24వ కీర్తనలో 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. కనుక యేసు ప్రభువుని మనము మన లోపల చేర్చుకుందాం. అప్పుడు ఆయన మన కుటుంబాల్లో మరి సంతోషం, సమాధానం, మంచి దీవెనలు, ఆనందం, ఆశీర్వాదాలు ఆయన ఇచ్చేటువంటి దేవుడు. గనుక ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటామో ఏ పాపము మన మీద ఏలుబడి చేయదు. దావీదేమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. కాబట్టి మనము ప్రభువుని చేర్చుకొని ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకో. ఎత్తని చోట కోయువాడవని, చల్లని చోట కూర్చుకొని వాడవని నేను ఎరిగి నేను ఈ తలాంతును. చూడండి, ఎప్పుడైనా ఎవరి మీదైనా సాతాను మనలో చెడు అభిప్రాయం పెడితే మనం పాతి పెట్టబడిపోతాం. మన భక్తి సమాధి అయిపోద్ది, మన భక్తి అంతటితో ఆగిపోద్ది. అందుచేత సాతాను అది చూడు ఇది చూడు అని చెప్పి మన మీద చెడు బీజాలు పెడతాడు, చెడు ఆలోచనలు పెడతాడు. మరి సాతానుకు చోటిచ్చి ఆ వ్యక్తి ఏమైపోయాడు? కటకటాలకు వెనకెళ్ళిపోయాడు, పండ్లు కొరుకుతూ ఏడుస్తూ పండ్లు కొరుకుతూ, సోమరువైన చెడ్డవాడా, నేను మంచివాడిని కాదని నీకు తెలిసిందా? అయితే ఇదిగో నీకు ఏర్పాటు చేయబడిన స్థలానికి నువ్వు వెళ్ళని అతన్ని పాతాళానికి తోలాడు. ఆ వ్యక్తిని పాతాళానికి పంపించాడు. కనుక సాతాను నిన్ను పాతాళానికి తీసుకెళ్ళటానికి వేసే ప్రయత్నాలు నీకు అర్థమవుతున్నాయా? సాతాను చేసే ప్లాన్లు ఏమైనా నీకు అర్థమవుతున్నాయా? ఒకసారి గమనించు నా చెల్లి, తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ఒకసారి గమనించు. నువ్వు ఎవరినో కుటుంబాన్ని చూస్తావు, వారు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక నిన్ను ద్వేషించిన మాట నిజమే, కానీ ఆ తర్వాత వారు నీ మీద నిన్ను తిట్టిన మాట నిజమే, కానీ ఆ తర్వాత వాళ్ళలో లేదు, వాళ్ళు ఎంతో దేవునిలో చక్కగా సాగుతున్నారు. కానీ నీలో ఇక ఆ బీజం ఉండిపోయిందేమో, నీలో ఇంకా చేదైన అనుభవం ఉండిపోయిందేమో. దాన్ని బట్టి నువ్వు ఎవరు మంచివాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు, అందరు ఇంతే కదా అని చెప్పేసి అనుకుని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచిస్తున్నావా? ఒకసారి పరిశీలన చేస్తున్నావా?
గురిలేని జీవితము ఎరాయెను విరోధికి. గురిలేని ఎరాయెను విరోధికి. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. త్వరపడకుంటే మరి తప్పదు నరకాగ్ని. నీ హృదయము ప్రభుకేమో ప్రభు జీవము నీదగును. ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తుని ను పిలచెనుగా రావేలవో యువక. గురిలేని నీ బ్రతుకు ఎరాయెను విరోధికి. గురిలేని నీ బ్రతుకు ఎరాయెను విరోధికి. త్వరపడకుంటే నీకు మరి తదు నరకాగ్ని. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. నీ హృదయము ప్రభుకేమో ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకేమో ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు పిలచెనుగా రావేలవో యువక. రావేలవో యువక. పరిశుద్ధుడా ప్రభువానికి వందనాలయ్యా. చేర్చుకోమంటున్నావు తండ్రి. నాయన నిన్ను చేర్చుకునే వారిగా మేము ఉండాలి ప్రభా. అయ్యా ఒక్కొక్కసారి నాయన మా హృదయాల్లోనికి లోకాన్ని పాపాన్ని సాతాను వేసే విషబీజాలను చేర్చుకుని ప్రభా నిష్ప్రయోజకులమైపోతున్నాం మేము తండ్రి. కనుక తండ్రి ప్రభా అయ్యా నాయన ప్రభా నిన్ను ఎల్లప్పుడూ కూడా నాయన మా హృదయంలో భద్రంగా కాపాడుకునేటువంటి జీవితాలుగా ఉంచమని ప్రభా నీ సన్నిధిలో తండ్రి నీ పవిత్ర పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు నాయన. మంచి అనేది అందరిలో ఉంటుంది, చెడు అనేది కూడా ఇంచుమించుగా అందరిలో ఉంటుంది తండ్రి ప్రభ నాయన. కనుక నాయన ప్రభా ఎప్పటికప్పుడే ప్రభా ఆ చెడును చంపుకుంటూ ఆ చెడును నిర్మూలన చేసుకుంటూ ఆ చెడును నీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ విడిచిపెట్టుకుంటూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగవలసిన వారము నాయన. కనుక తండ్రి అలాంటి లోతైన భక్తి మాకు దయచేయండి నాయన. ఎప్పుడు కూడా తండ్రి మాలో ఉన్న మంచి మేము చూసుకుని ఇతరులో ఉన్న చెడు మేము చూసే వాళ్ళం కాకుండా నాయన ఇతరులో ఉన్న మంచిని కూడా చూసి మాలో ఉన్న చెడును కూడా చూసుకుని ఎప్పటికప్పుడే ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని నాయన ప్రభా నీకు సమర్పించుకునేటువంటి ఒక లోతైన భక్తి మేము ఉంటే ప్రభా నీ రాజ్యమునకు రాగలమని ఇది నాని మాతో మాట్లాడారు ప్రభా. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇతరుల చెడు మాకు నాయన ప్రభా నష్టము కాదు, మా చెడే మాకు నష్టం. కనుక తండ్రి ప్రభా నాయన ఇప్పుడు కూడా ఇతరులను కాక మమ్మల్ని మేమే పరిశీలన చేసుకుని ప్రభా ముందుకు సాగేటువంటి ఆ లోతైనటువంటి ఆత్మీయత ప్రతి ఒక్క బిడ్డకు కూడా తండ్రి మీరే దయచేయమని నీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. దేవానికి స్తోత్రాలు. క్షమించుట నాయన ప్రేమ విస్తారమైన దోషాలు కప్పుతుందని నీ వాక్యంలో చెప్పు నాయన. కనుక తండ్రి నాయన మేము నిన్ను చేర్చుకోవాలి అయ్యా నాయన ప్రభా. నిన్ను మా హృదయంలో నాయన దాచుకోవాలి.
అలాంటి కృప దయచేయండి. ఒక సహోదరుడు నిజంగా ప్రభా సేవకుని ఫోటోలు ఇంటి నిండగా పెట్టాడు, కానీ ఆ సేవకుని మీద ఎన్నో మాటలు చెప్పేటువంటి పరిస్థితి ఎలాగుందో అలాగన మా హృదయాలు కూడా నాయన ఉన్నాయి ప్రభా. నీ పాటలు అయితే పాడతాం నాయనా ప్రభా, కానీ ప్రభా నీ యొక్క నాయన ప్రభా నీ మీద నాయన సరైనటువంటి ప్రేమ లేకుండా మేము నాయన జీవిస్తున్నామేమో తండ్రి. కనుక మా హృదయాలు మేము సరి చేసుకోవటానికి సాయం చేయండి. విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయమునకు నాయనా ప్రభా ఆశీర్వాదకరంగా మీరే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.